నమస్కారం. బీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఏపీలో నేడు మెగా పేరెంట్ టీచర్ సమావేశం. బాపట్ల మున్సిపల్ హైస్కూల్లో సమావేశానికి సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ హాజరు. ఈ సమావేశం గిన్నిస్ బుక్ లోకి ఎక్కుతుందన్న సీఎం. ఇక నుంచి ప్రతి ఏటా డిసెంబర్ 7న పేరెంట్ టీచర్ సమావేశం నిర్వహణ. టీచర్లే నిజమైన హీరోలు అని, వాళ్ళని గౌరవించాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెల్లడి. కడప కార్పొరేషన్ హైస్కూల్లో సమావేశానికి హాజరైన పవన్, టీచర్లకు ఎక్కువ వేతనం వచ్చే రోజు రావాలని తాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని వెల్లడి. ఆంధ్రప్రదేశ్లో డబుల్ ఇంజన్ సర్కార్ ద్వారా అభివృద్ధి పరుగులు పెడుతుందని ఉత్తరప్రదేశ్ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య వెల్లడి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సబ్కా సాథ్ నినాదంతో దేశాన్ని అభివృద్ధి పదం వైపు తీసుకుని వెళ్తున్నారని వ్యాఖ్య. పార్టీ కోసం పనిచేసిన సామాన్య కార్యకర్తల్ని సైతం గుర్తించే ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు వెల్లడి. పార్టీ కోసం నిరంతరం కృషి చేసే వారికి ఉన్నత పదవులు వాటంతట అవే వస్తాయని వ్యాఖ్య. ఏపీలో నేడు మెగా పేరెంట్ టీచర్ సమావేశం జరిగింది. రోజు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ సమావేశం గిన్నిస్ బుక్ రికార్డులోకి ఎక్కుతుందని సీఎం చంద్రబాబు తెలిపారు. ఇక నుంచి ప్రతి ఏడాది డిసెంబర్ 7న పేరెంట్ టీచర్ సమావేశం జరుగుతుందని, పేరెంట్ టీచర్ సమావేశం అనేది చరిత్ర తిరగరాసే ఆలోచన అని చంద్రబాబు ఉద్ఘాటించారు. బాపట్ల మున్సిపల్ హైస్కూల్లో జరిగిన మెగా పేరెంట్ టీచర్ సమావేశానికి సీఎం చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ హాజరయ్యారు. హైస్కూల్ ప్రాంగణంలో వారు విద్యార్థులతో ముచ్చటించారు. చంద్రబాబు, లోకేష్, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, టీచర్లతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు ప్రసంగిస్తూ ఎలక్ట్రానిక్ పరికరాలతో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. సైబర్ నేరగాళ్లు చాలా మంది తయారయ్యారని, మాయమాటలతో జీవితాలు నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. టెక్నాలజీ వలన మంచితో పాటు చెడు కూడా ఉంటుందని అభిప్రాయపడ్డారు. రోజులో 24 గంటలు ఫోన్ చూడటం అనేది ఒక వ్యసనమని, ఆ బలహీనత నుంచి బయటపడాలని పేర్కొన్నారు. ఇక డ్రగ్స్ వ్యసనానికి బానిస అయితే మళ్లీ మామూలు మనిషి కావటం కష్టమని ఈ సందర్భంగా తెలిపారు. గంజాయిని కూరగాయల్లా ఇళ్ల వద్ద పండించే పరిస్థితికి వచ్చారని చంద్రబాబు వెల్లడించారు. గంజాయిని కూడా కూరగాయల్లా ఇళ్ల వద్ద పండించే పరిస్థితి వచ్చారని చంద్రబాబు వెల్లడించారు. కొత్తగా తీసుకువచ్చిన ఈగల్ వ్యవస్థ ద్వారా గంజాయిని సమూలంగా నిర్మూలిస్తామని చెప్పారు. ఈ సెల్ ఫోన్లు కానీ, ల్యాప్టాప్లు కానీ, ఏవైతే ఎలక్ట్రానిక్ ఇవన్నీ ఉన్నాయో దాని పట్ల పిల్లలు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు సైబర్ నేరగాళ్లు చాలామంది తయారయిన తర్వాత మనం చూస్తే చాలా ఒకటి రెండు కాదు, ఏదో ఫ్రెండ్షిప్ చేసినట్టు చేయడం, మాయమాటలు చెప్పడం, మభ్య పెట్టడం, వాళ్ళ జీవితాలతో ఆడుకునే పరిస్థితికి వచ్చారు. స్నేహం అనే పేరు పెట్టి అక్కడి నుంచి వాళ్ళ జీవితాన్ని నాశనం చేసి, అదే మరిగా అశ్లీలమైనటువంటి ఫోటోలు కూడా తీసి బ్లాక్మెయిల్ కూడా చేసే పరిస్థితికి వస్తున్నారు. అంటే సమాజంలో ఒక మంచి జరిగినప్పుడు దానికి ఇంకొక కోణంలో చెడు కూడా ఉంటుంది. ఒక పక్క టెక్నాలజీ అవసరం, నిన్న కూడా నేను మాట్లాడాను, అది మన జీవితాలకి పెద్ద ఎత్తున మనం ఏదైతే అనుకుంటామో అది సాధించడానికి ఉపయోగపడుతుంది. అదే సమయంలో ఇలాంటి టెక్నాలజీ ఉపయోగించుకొని అవసరమైతే మన పేరుతో ఉండే మన డబ్బులు కూడా మన బ్యాంకులో దోచేసుకునే పరిస్థితులు కూడా వస్తున్నారు. ఒక్క నేరం కాదు, ఒక పక్క మోసం కూడా చేసి ఇంట్లో మనల్ని మిస్లీడ్ చేసే పరిస్థితి కూడా వస్తారు. ఇప్పుడు పాప చెప్పింది, కొన్ని విషయాలు చెప్పింది ఆ విద్యార్థి అయితే, ఇలాంటి నేరగాళ్లు చాలా మంది ఉన్నారు. అందుకే టీచర్లే నిజమైన హీరోలు అని, వాళ్ళని గౌరవించాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. టీచర్లకు ఎక్కువ వేతనం వచ్చే రోజు రావాలని తాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు, ఇది ఎంతవరకు సాధ్యమో తెలియదు కానీ ఆ దిశగా తాను ప్రయత్నం చేస్తానని మాట ఇచ్చారు. టీచర్లకు కూడా పౌష్టిక విలువలతో కూడిన ఆహారం అవసరమని, తరగతి గదుల్లో పాఠాలు చెప్పడం ద్వారా వారు అలసిపోతూ ఉంటారని పవన్ కళ్యాణ్ వివరించారు. ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వినూత్న రీతిలో తీసుకువచ్చిన కార్యక్రమం మెగా పేరెంట్ టీచర్ మీటింగ్. రాష్ట్రంలో ఉన్న దాదాపు 45,000 ప్రభుత్వ పాఠశాలల్లో నేడు ఈ పేరెంట్ టీచర్ సమావేశాలు ఏర్పాటు చేశారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ బాపట్ల మున్సిపల్ హైస్కూల్లో జరిగిన సమావేశానికి హాజరు కాగా, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కడపలోని కార్పొరేషన్ హైస్కూల్లో జరిగిన సమావేశానికి హాజరయ్యారు. పవన్, విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో మాట్లాడారు. ఓ తరగతి గదిలో విద్యార్థుల్ని పరిచయం చేసుకున్నారు. వారెలా చదువుతున్నారు, పాఠ్యాంశాలు ఎలా ఉన్నాయి అనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. పేరెంట్ టీచర్ మీటింగ్లో పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పేరెంట్ టీచర్ మీటింగ్ కోసం తాను కడపని ఎంచుకోవటానికి గల కారణం ఉందని, ఇది ఎక్కువ గ్రంథాలయాలు ఉన్న నేల అని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. కడప చదువుల గడ్డ అని అభివర్ణించారు.
ఆంధ్రప్రదేశ్లో డబుల్ ఇంజన్ సర్కార్ ద్వారా అభివృద్ధి పరుగులు పెడుతుందని ఉత్తరప్రదేశ్ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య తెలియజేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సబ్కా సాథ్ నినాదంతో దేశాన్ని అభివృద్ధి పదం వైపు తీసుకుని వెళ్తున్నారని చెప్పారు. పోలింగ్ బూత్ శక్తి కేంద్రాల స్థాయిలో బీజేపీ బలంగా ఉందని అన్నారు. విజయవాడ సూర్యరావుపేటలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి ఉత్తరప్రదేశ్ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన ఎమ్మెల్యే సుజనా చౌదరి నేతృత్వంలో బీజేపీ నేతలు ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రసంగించిన ఆయన తొలిసారిగా ఆంధ్రప్రదేశ్కి వచ్చానని, దుర్గామాతను దర్శించుకోవటం సంతోషంగా ఉందని తెలిపారు. ప్రయోగరాజ్లో గంగా యమున సరస్వతి సంగమ వద్ద 2025 జనవరిలో మహాకుంభమేళ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. 40 కోట్ల మంది భక్తులు కుంభమేళకి వస్తారని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలని మహాకుంభమేళకి ఆహ్వానం పలుకుతున్నామని అన్నారు. సమావేశానికి బీజేపీ జిల్లా అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ అధ్యక్షత వహించగా 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్ తదితరులు పాల్గొన్నారు. పార్టీ కోసం పనిచేసిన సామాన్య కార్యకర్తల్ని సైతం గుర్తించే ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు తెలిపారు. పార్టీ కోసం నిరంతరం కృషి చేసే వారికి ఉన్నత పదవులు వాటంతటా అవే వచ్చి అలంకరిస్తాయని అన్నారు. బందర్ రోడ్డు అమరావతి కన్వెన్షన్ హాల్లో ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్స్ అదర్ కన్స్ట్రక్షన్స్ అడ్వైజరీ కమిటీ గొట్టుముక్కల రఘురామరాజు బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా అభినందన సభ జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు విచ్చేశారు. రఘురామరాజు ముందంజలో ఉన్నారని తెలిపారు. ఎన్డీఏ అధికారంలో వచ్చిన తర్వాత పార్టీ కోసం పనిచేసిన వారందరినీ గౌరవించి సముచిత పదవులు కేటాయించిన పార్టీ ఒక తెలుగుదేశం పార్టీ మాత్రమేనని అన్నారు. అనంతరం విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ మాట్లాడారు. అసంఘటిత కార్మికులుగా ఉన్న వారి సంక్షేమ అభివృద్ధి కోసం త్రికరణ శుద్ధితో పనిచేయాలని సూచించారు. రఘురామరాజు మిగతా రాష్ట్రాల్లో అసంఘటిత కార్మికులకి ప్రజా సంక్షేమ పథకాలను కూడా పరిశీలించి ఏపీలో కార్మికుల కోసం అమలు చేయాలని తెలిపారు. అనంతరం గొట్టుముక్కల రఘురామరాజు మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వం తనకు నామినేటెడ్ పదవి ఇవ్వలేదని, ఒక కీలకమైన బాధ్యతను అప్పగించిందని తెలియజేశారు. ఈ బాధ్యతను అప్పగించినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ తదితరులు రఘురామ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. వివిధ రాష్ట్రాల్లో అమల్లో ఉన్న పథకాలను పరిశీలించి వాటిలో మంచి పథకాలను ఏపీలో ప్రవేశపెడతానని అన్నారు. తన ఆధీనంలో ఉన్న అందరూ కార్మికులకి వారి సంక్షేమం కోసం తన వంతు పూర్తి స్థాయిలో కృషి చేస్తానని చెప్పారు. డిప్యూటీ స్పీకర్ గారికి మనందరి తరఫున హృదయపూర్వకంగా స్వాగత సుమాన్యులు. గంటగా నిలబడతామని చెప్పి ఒక ప్రోత్సాహాన్ని ఇచ్చారు. అదేవిధంగా ఆనాడు కేంద్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో, అదేవిధంగా నారా లోకేష్ గారి నాయకత్వంలో ఈరోజు నాకు కూటమి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం నాకు బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ సంబంధించి అడ్వైజరీ కమిటీకి చైర్మన్గా నియమించినందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. రాబోయేటువంటి రోజుల్లో భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం ఏదైనా అమలు చేయాలి, ఏదైనా పథకాలు అమలు చేయాలనే అంశంలో ఒక సుదీర్ఘ కసరత్తు చేసి, అవసరమైతే లోకేష్ గారు మాకు చెప్పింది ఏంటంటే ఇతర రాష్ట్రాల మొత్తాన్ని కూడా అధ్యయనం చేసి భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా భవన నిర్మాణ సంక్షేమం ఈ రాష్ట్రం జరగాలని చెప్పి లోకేష్ గారు మాకు చెప్పడం జరిగింది. కాబట్టి త్వరలోనే నేషనల్ కన్స్ట్రక్షన్ అకాడమీని కూడా సందర్శించబోతా ఉన్నాం అఫీషియల్గా. అవన్నీ కూడా నేషనల్ కన్స్ట్రక్షన్ అకాడమీని కూడా మన విజయవాడలో నెలకొల్పుతామని సందర్భంగా తెలియజేస్తూ, రాబోయేటువంటి రోజుల్లో భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది. వాళ్ళ సంక్షేమం గతంలో ఏ విధంగా అయితే 12-14 మెమో ఇచ్చి ఆపేసారు, అవన్నీ కూడా తిరిగి తీసుకొస్తామని చెప్పి తెలియజేస్తూ భవన నిర్మాణ కార్మికుల కోసం కట్టుబడి తెలియజేస్తాను. ప్రభుత్వ బడుగుల్ని మరింత అభివృద్ధి చేయడంతో పాటు కార్పొరేట్ స్కూళ్లకి ధీటుగా
విద్యా ప్రమాణాలను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తుందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో నైపుణ్యం కలిగిన ఉపాధ్యాయులు అంకిత భావంతో విద్యాబోధన చేస్తున్నారని తెలిపారు. కార్పొరేట్ స్కూళ్లతో పోలిస్తే ప్రభుత్వ పాఠశాలలకి చెందిన విద్యార్థులు విద్య, క్రీడా, సాంకేతిక రంగాలలో అద్భుతంగా రాణిస్తున్నారు. విజయవాడ రూరల్ మండలం నున్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కలెక్టర్ లక్ష్మీషా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తొలుత కలెక్టర్కి పాఠశాలల ఉపాధ్యాయ బృందం ఘనంగా స్వాగతం పలికింది. అంతకుముందు కలెక్టర్ విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో ముఖాముఖి నిర్వహించి పిల్లల యోగక్షేమాలు, విద్యా ప్రమాణాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా లక్ష్మీషా మాట్లాడుతూ తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశంలో అందరి అభిప్రాయాలను స్వీకరించి అన్ని పాఠశాలలో మౌలిక వసతులను మెరుగుపరచడంతో పాటు విద్యా ప్రమాణాలని మరింత పెంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని తెలియజేశారు. ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య ఏ విధంగా ఉన్నత ప్రమాణాలతో బోధిస్తున్నారనే విషయం తెలుసుకునేందుకు ఇటువంటి మెగా టీచర్స్ పేరెంట్స్ మీటింగ్ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందని తెలియజేశారు. రాష్ట్రంలో ప్రైవేట్ పాఠశాలలకి ధీటుగా ప్రభుత్వ పాఠశాలలో విద్యాబోధన జరుగుతుందని, దీనిపై విద్యార్థుల తల్లిదండ్రులకి అవగాహన కల్పించేందుకు ఈ మెగా కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. భవిష్యత్తులోనూ ఈ తరహా కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు. ఈ విషయంలో కూడా మీకు అవేర్నెస్ తీసుకురావడానికి, చైతన్యం కల్పించడానికి ఈ కార్యక్రమం ఉంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడే చూస్తున్నాను పిల్లలకి మొత్తం హోలిస్టిక్ రిపోర్ట్లో సో వాళ్ళ మార్క్స్ అంటే వాళ్ళ పేరు, వాళ్ళ డీటెయిల్స్, ఆధార్ కార్డు కాకుండా వాళ్ళు ఎన్ని రోజులు క్లాస్ అటెండ్ అయ్యి ఉన్నారు ప్రతి నెలలో, వాళ్ళు ఏమైనా అబ్సెంట్ అయ్యింటే కూడా అక్కడ రాస్తున్నారు. అట్లాగే వాళ్ళు ఎన్ని మార్క్స్ తీసుకున్నారు పోయిన టెస్ట్లో, అట్లాగే అది కాకుండా వాళ్ళకు ఏమేమి హాబీస్ ఉన్నాయి, అభిరుచులు ఏమున్నాయి. సో వాళ్ళు కొంతమంది ఏమో స్పోర్ట్స్లో ఉన్నారు, కొంతమంది ఏమో మ్యూజిక్స్లో ఉన్నారు, కొంతమంది ఇప్పుడే చూడండి మన టీచర్స్ చెప్తున్నారు ఆస్ట్రోనాట్స్ ఇంట్రెస్ట్, వాళ్ళు స్పేస్ సైన్స్లో ఇంట్రెస్ట్ ఉంది వాళ్ళకి. సో దేశంలోనే కొంతమందికి అటువంటి అవకాశం దొరుకుతుంది. సో నాసా ద్వారా జరిగిన ఒక పోటీలో మన వాళ్ళకి ఒక సర్టిఫికేట్ కూడా వచ్చిందంటే సో ఎంత మంచి టాలెంట్ ఉంది, మీకే తెలియదు అది. సో మీ పిల్లలు ఎంత మంచి టాలెంట్ ఉన్నాయని అది టీచర్స్కి తెలుసు. అందుకే ఈ మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్లో మీరు ఆ టీచర్స్తో మాట్లాడితే ఈ కార్డు మీకు అందరికీ మీ పిల్లల గురించి ఇస్తారు. దీంట్లో వాళ్ళ ఏదైతే వాళ్ళ టాలెంట్స్ ఉన్నాయో వాళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ రాస్తారు. అలాగే వాళ్ళు ఏమైనా లోపాలు ఉన్నా కూడా ఈ విషయంలో తక్కువగా ఉన్నాడు. పశ్చిమ నియోజకవర్గంలో అన్ని సమస్యల్ని పరిష్కరించి బెస్ట్ గా తీర్చిదిద్దుతానని పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి తెలిపారు. దుర్గగూడ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. ప్రజలకి మేలు చేయడం, సంక్షేమం అందించడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని అన్నారు. మరో సేవా కార్యక్రమానికి విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి శ్రీకారం చుట్టారు. విద్యాధరపురంలోని ప్రభుత్వ ఉర్దూ జూనియర్ కాలేజీలో విద్యార్థులకి మధ్యాహ్న భోజనం అందజేశారు. రాష్ట్రంలోని తొలిసారిగా కళాశాల విద్యార్థులకి భోజన పథకం ప్రవేశపెట్టినట్లు తెలియజేశారు. ఉర్దూ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఎన్నికల సమయంలో సమస్యలు గుర్తించానని చెప్పారు. గతంలో కాలేజీలో పిట్టగోడలు ఉండేవని, విద్యార్థులు పడిపోతారేమోనని భయం వేసిందని చెప్పారు. వెంటనే సుజనా ఫౌండేషన్ ద్వారా పిట్టగోడలు నిర్మించడం పూర్తి చేశానని అన్నారు. దానిలో భాగంగా భోజన పథకం సుజనా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇస్కాన్ సహకారంతో అందించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ప్రస్తుతం గాంధీజీ మున్సిపల్ స్కూల్లో సాయంత్రం విద్యార్థులకి సొంత నిధులతో స్నాక్స్ అందిస్తున్నానని చెప్పారు. గవర్నమెంట్ కాలేజ్ పెట్టి చాలా కాలమైంది, కానీ ఇది చాలా ఇన్కంప్లీట్గా ఉందని చెప్పి 2 నెలల క్రితం వచ్చినప్పుడు చూస్తే ఈ పారాపెట్ వాల్స్ అవన్నీ లేవు, పిట్టగోడలు అంటారు కదా, అవన్నీ లేకుండా పిల్లలు కింద పడతారేమో అని భయం వేసి మేము ఫౌండేషన్ తరఫున పర్సూ చేసి కట్టించాం అన్నమాట. అలాగే ఇక్కడ పిల్లలు ఎందుకు సాయంత్రం దాకా ఉండి చదువుకోలేకపోతున్నారు అని అంటే చాలామంది ఇక్కడ వాళ్ళకి భోజన వసతులు లేవు అని అంటే ఇస్కాన్ వారి సహకారంతో మేము కూడా ఇద్దరం కలిపి ఇక్కడ ఉన్న పిల్లలందరికీ స్టాఫ్కి కూడా మధ్యాహ్నం ఇంటర్మీడియట్కి ఇంతకుముందు ప్రభుత్వంలో లేదు, అది ఇంటర్మీడియట్ వాళ్ళకి కావాలని చెప్పి ఇక్కడ స్పెషల్గా భోజన వసతి కల్పించాం. ఇప్పుడు ప్రభుత్వం కూడా చేద్దామని వాళ్ళు కూడా ప్లాన్ చేస్తున్నారు. అది మంచి పరిణామమే. ఎందుకంటే పిల్లలకి పోషక ఆహారం కనుక సరిగ్గా పెట్టి వాళ్ళకి సమయాన్ని కనుక వేస్ట్ కాకుండా చేస్తే వాళ్ళు చదువు మీద ఎక్కువ శ్రద్ధ పెడతారని చెప్పి నా ఉద్దేశం. వాళ్ళ ఉదయం కూడా గాంధీ మున్సిపల్ స్కూల్కి వెళితే అక్కడ పిల్లలు చాలా చక్కగా మంచి ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు, చాలా బాగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. ఈ ప్రభుత్వ విద్యా విధానాన్ని పటిష్టపరచాలనేది నా ముఖ్య ఉద్దేశం. డెఫినెట్గా దాని మీద విద్యార్థుల్ని ఉత్తమ భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడం సమిష్టి బాధ్యత అని, విద్యార్థుల నడవడికపై తల్లిదండ్రులు ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని, విద్యార్థులకి విద్యతో పాటు క్రమశిక్షణ, సంస్కారం కూడా నేర్పించాలని మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాద్ పేర్కొన్నారు. విద్యా హక్కు చట్టం, జాతీయ విద్యా విధానంలో ప్రభుత్వ పాఠశాలల ద్వారా నాణ్యమైన విద్యను అందించేందుకు, విద్యా ప్రమాణాల స్థాయి పెంచేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో చర్యలు చేపడుతున్నాయని తెలిపారు. ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు. వీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా
సందర్భంగా నిర్వహిస్తున్న మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశం మండల కేంద్రమైన జీకొండూరు గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాద్ పాల్గొన్నారు. ముందుగా ఏపీ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పంపిన సందేశాన్ని చదివి వినిపించారు. ఈ సందర్భంగా కృష్ణప్రసాద్ మాట్లాడుతూ విద్యార్థులలో సృజనాత్మకతను వెలికితీసి దానికి అనుగుణంగా వారిని ప్రోత్సహించాలని తెలియజేశారు. అప్పుడే సత్ఫలితాలు సాధిస్తామని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి విద్యా ప్రమాణాల స్థాయి మెరుగుపరిచి మరింత నాణ్యమైన విద్య అందించేందుకు తీసుకోవాల్సిన అవసరమైన చర్యల్ని విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు చర్చించుకోవడానికి పేరెంట్స్ టీచర్స్ సమావేశం సరైన వేదిక అని తెలియజేశారు. గతంలో విజన్ 2020 లక్ష్యంతో ఉమ్మడి ఏపీని సీఎం చంద్రబాబు ప్రగతి పదంలో పయనింపచేశారని ఈ సందర్భంగా తెలియజేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజన్ 2047 లక్ష్యంతో నవ్యాంధ్ర అభివృద్ధికి శ్రమిస్తున్నారని అన్నారు. మీరు ఆ విషయం గుర్తుపెట్టుకోండి. మేము చదువుకునే రోజుల్లో ఇదే వాతావరణం, ఇదే బిల్డింగ్లు, ఇంతే ప్లే గ్రౌండ్ ఉండేది మాకు. కానీ అప్పటికి ఇప్పటికీ ఉన్న వ్యత్యాసం ఏంటంటే, మీరు డిస్కవరీ ఛానల్, నేషనల్ జాగ్రఫీ ఛానల్లో చూస్తారు, ఒక చెరుకులో సింహమో ఏదైనా వస్తుందంటే లేళ్లు మిగతా అన్ని పారిపోతా ఉంటాయి గుంపులు గుంపులుగా. ఆ రకంగా మా చిన్నతనంలో నేను చదువుకున్నది గుంటూరు పాటిపండ్ల సీతారామయ్య హై స్కూల్. హెడ్ మాస్టర్ గారు ఇంటర్వెల్ అయిపోయిన తర్వాత వచ్చి అక్కడ హాల్లో వరండాలో నిలబడితే ఒక్క సెకండ్ లో మొత్తం పిల్లలు పారిపోయేవాళ్ళు క్లాస్ రూమ్ లోకి. అట్లాగే డ్రిల్ మాస్టర్ గారు ఒక బెత్తం పట్టుకొని గ్రౌండ్ లోకి వస్తే రిటర్న్ అటాక్. కానీ కాలగమనంలో ఏమైంది, విద్యాబుద్ధులు నేర్పే ఉపాధ్యాయులు కొద్ది గట్టిగా మందలించగానే ఆ పిల్లోడో ఇంటికెళ్ళి ఏడిస్తే తల్లిదండ్రులు రావటం, టీచర్లతో తగువుకు దిగటం, గొడవ పెట్టడం, ఈ రకమైన వాతావరణం వచ్చింది. ఎప్పుడైనా చిన్నతనం నుంచి ఒక నానుడు ఉంది, కర్ర పడితే తప్పితే చదువు రాదు. చదువు ఎందుకు రావాలి? మన బిడ్డలు మీరు గుర్తుపెట్టుకోండి, ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశం భారతదేశం. ప్రపంచంలో 650 కోట్ల జనాభా ఉంటే మన దగ్గర 150 కోట్ల మంది, దాదాపుగా 145 కోట్ల పైసలకు మనమే ఉన్నాం. మనం ప్రపంచానికి పోటీ ఇవ్వాలి, మన దేశంలో నెగ్గుకు రావాలి. మేము చిన్నతరం పిల్లల మంచి భవిష్యత్తు కోసం చదువు మంచి బాటలు వేస్తుందని 44వ డివిజన్ కార్పొరేటర్ మైలవరపు రత్నకుమారి వెల్లడించారు. చదువు చెప్పే క్రమంలో ఉపాధ్యాయులు చిన్నపాటి మందలింపు చర్యలు ఉంటాయని, వాటిని తల్లిదండ్రులు పట్టించుకోవద్దని విజ్ఞప్తి చేశారు. తల్లిదండ్రులు తమ పిల్లల నడవడిక, అలవాట్లపై శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పారు. శనివారం 44వ డివిజన్లో జీఎన్ఆర్ మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్ నందు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కార్యక్రమం నిర్వహించారు. స్కూల్ హెడ్ మాస్టర్ వివి రవికుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్ మైలవరం రత్నకుమారి, పాఠశాల శ్రేయోభిలాషులు మైలవరం దుర్గారావు, మానవతా చారిటీస్ ట్రస్ట్ అధ్యక్షులు బాబురావు, ఎంఈఓ నాయక్, పాఠశాల విద్యా కమిటీ మెంబర్ డివి పవన్ కుమార్, భవానీపురం సీఐ ఉమామేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. విద్యాబోధనలో చిన్నపాటి మందలింపులు ఉండటం సహజమేనని, తల్లిదండ్రులు వాటిని పట్టించుకోవద్దని సందర్భంగా సూచించారు. భవానీపురం సీఐ ఉమామేశ్వరరావు మాట్లాడుతూ తల్లిదండ్రులు తమ పిల్లల చెడు అలవాట్లకి దూరంగా ఉండేలా చూడాల్సిన బాధ్యత ఉందని చెప్పారు. అనంతరం పలు పోటీలలో విజేతలకి బహుమతుల్ని ప్రదానం చేశారు. కార్యక్రమంలో విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు సభికులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. మా మాట వినండి, మీరు చదువులో ఉండండి, శ్రద్ధ పెట్టండి. ఓకేనా? ఇది ఎప్పుడైతే ఆగిపోతుందో మన చదువు ఆటోమేటిక్గా పైకి వెళ్తుంది. ఇందాక మీరు స్కిట్ చూశారు, ఆ స్కిట్లో దివ్య సాయి, గారు, అలాగే దుర్గారా గారు, ఎస్ఎంసి చైర్పర్సన్ పవన్ కుమార్ గారు, ఎందుకంటే మనము ఒరిజినల్ వేసిన నుంచి మన తల్లిదండ్రులు మనతో పాటు ఉంటారు, కానీ తర్వాత ఉండేది. రాష్ట్ర వ్యాప్తంగా డిసెంబర్ 7 మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ అన్ని పాఠశాలల్లోనూ ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేయడం జరిగింది. మా పాఠశాలలో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం.
ముఖ్య అతిథులుగా 44వ డివిజన్ కార్పొరేటర్ గారు రత్నకుమారి గారు, అలాగే మాకు ముఖ్యులు దుర్గారావు గారు, అదేవిధంగా సిఏ గారు ఉమామహేశ్వరరావు గారు, ఎంఈఓ గారు, వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్నారు. అలాగే తల్లిదండ్రులందరూ కూడా 200 మంది పాఠశాలకు ఇచ్చేసి ఉన్నారు. ఒక పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఈ అవకాశాన్ని ఇచ్చిన ప్రభుత్వ పెద్దలందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నామని. తల్లిదండ్రులు చాలా ఉత్సాహంగా దీనిలో పార్టిసిపేట్ చేస్తున్నారు. స్కూల్లో జరిగే కార్యక్రమాలన్నీ కూడా వాళ్ళకి వివరించడం జరిగింది. విద్యార్థులకు అందే ముఖ్యమైన అంశాలు, ఆర్థికపరమైన అంశాలు కానీ ఇవన్నీ కూడా దాతల సహకారం ఇవన్నీ తెలియజేయడం జరిగింది. వాళ్ళకి కాంపిటీషన్స్ ఏర్పాటు చేస్తామండి, ప్రైజులు ఏర్పాటు చేస్తాం. మంచి వాతావరణంలో ఈ కార్యక్రమం జరిగిందండి. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి స్కూల్లో పేరెంట్స్ మీట్కి గాంజా సైబర్ క్రైమ్ అవేర్నెస్ గురించి మా పోలీస్ తరఫున వాళ్ళందరికీ బ్రీఫ్ చేశాము. ఇక్కడ ఈ హెడ్ మాస్టర్ గారు అడిగితే ఇక్కడ అటువంటి ప్రాబ్లమ్స్ ఏం లేవన్నారు. పిల్లలకి అవేర్నెస్ కల్పించి సైబర్ ఫ్రాడ్స్ గురించి ఈ అందరూ చట్టాల గురించి కూడా అవేర్నెస్ కల్పించాము. ఈ స్కూల్ మంచి వాతావరణంలో ఉంది. ఎమ్మెల్యే గారు స్పాన్సర్షిప్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ల్యాబ్ మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి. పిల్లలందరూ బాగా చదువుతుంది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మెగా పేరెంట్స్ టీచర్స్ డేగా చేయడం, దానికి ఒక ట్యాగ్లైన్ పెట్టి పిల్లల బంగారు భవిష్యత్ బడివైపు ఒక అడుగని చెప్పి ఒక ట్యాగ్లైన్ పెట్టి మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ప్రతి స్కూల్లో కూడాను పేరెంట్స్కి, టీచర్స్కి, అలాగే పిల్లలకి అనుసంధానంగా ఏ విధంగా పిల్లలను ముందుకు తీసుకెళ్లాలని ఒక మంచి సజెషన్లతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి, మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు మరి చక్కటైనటువంటి మన భవానీపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు ఉమామహేశ్వరరావు గారు, అలాగే ఎంఐఓ గారు ఇచ్చేసి మరి పిల్లలకి భవిష్యత్తుకి ఏం కావాలి, వాళ్ళ యొక్క సూచనలు, చక్కటైనటువంటి విలువైనటువంటి సమాచారం అందచేయడం చాలా సంతోషకరం. ఎందుకంటే ఇవాళ పిల్లలు అనేకమైన వీటికి చెడు అలవాట్లకి బానిసగా ఇదవుతున్నారు. దానికి దూరంగా ఉంచాలని వాళ్ళ పేరెంట్స్కి వారి యొక్క సూచనలు ఇవ్వడం చాలా ఆనందకరం. ఎందుకంటే పిల్లల భవిష్యత్తు ఉంటేనే రేపు. రోజు 44వ డివిజన్లో జిఎన్ఆర్ఎం స్కూల్ పరిధిలో ఉన్నటువంటి ఈరోజు మెగా పేరెంట్స్ టీచర్స్ డే ఒక రాష్ట్ర ప్రభుత్వం మంచి కార్యక్రమం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులు, టీచర్స్, అలాగే పిల్లలు కూడా చాలా ఉత్సాహంగా పాల్గొనడం జరిగింది. పేరెంట్స్ కూడా తమ విలువైన సమయాన్ని ఈ స్కూల్ కేటాయించి, అలాగే స్కూల్లో కూడా ప్రతిరోజు రావాలని మనస్ఫూర్తిగా వాళ్ళు పిల్లలు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎడ్యుకేషన్ పరంగా ఎలా ఉన్నారని తెలుసుకోవాలని ఇక్కడ టీచర్స్ సజెషన్ చేయడం జరిగింది. అలాగే ఈ రోజు వాళ్ళ పేరెంట్స్ ఎంతో ఉత్సాహంతో రంగవల్లిలు దిద్దడం జరిగింది. పిల్లలు తమ ఆటపాటలతో కూడా ఈ కార్యక్రమానికి ముందుకు విజయవంతంగా జరిపించడం జరిగింది. మరి ఇంతటి మంచి కార్యక్రమం మన రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. అంతేకాకుండా ఈ జిఎన్ఆర్ఎం స్కూల్లో సూచన ఫౌండేషన్ ద్వారా లైబ్రరీ కావచ్చు, మనకి ఇంకా చదువుకోవడానికి మంచి ఎక్విప్మెంట్స్ కూడా తీసుకురావడం జరిగింది. పిల్లలు వాటిని వినియోగించుకొని మంచి జ్ఞానాన్ని సంపాదించుకోవాలని కోరుకుంటూ మరి ఇంతటి మంచి చక్కటి కార్యక్రమంలో మమ్మల్ని అందరినీ ఆహ్వానించి మాకు ఇచ్చినందుకు సంతోషిస్తూ మరి ఈ రోజు ధన్యవాదాలు. ఏ తల్లిదండ్రులైనా తమ పిల్లలకి ఇవ్వగలిగే ఏకైక ఆస్తి విద్య మాత్రమేనని, డబ్బులనిచ్చినా అవి కొంతకాలానికి ఖర్చు అయిపోతాయని, కానీ విద్య పిల్లవాడి ఉజ్వల భవిష్యత్తుకి బాటలు వేస్తుందని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తెలిపారు. విద్యార్థులు తమ కాలం మీద తాము నిలబడగలిగే ఆయుధం విద్య అని, పెద్దలు ఇచ్చే ఆస్తి నిలబడదని చెప్పారు. పేదరికంలో ఉన్న తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఉపాధి కోసం తమతో పాటు తీసుకువెళితే వారి జీవితం అక్కడే నాశనం చేసిన వారు అవుతారని అన్నారు. స్థితిని గతిని మార్చగల శక్తి విద్యకు ఉందని చెప్పారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం కృష్ణలంకలోని పొట్టి శ్రీరాములు నగరపాలక సంస్థ హైస్కూల్లో మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. తమ పిల్లలు ఎలా చదువుతున్నది ఉపాధ్యాయుల్ని అడిగి తెలుసుకున్నారు. అలాగనే విద్యార్థి విద్యా ప్రమాణాలు ఎలా ఉన్నాయి, అతని ప్రవర్తన, నడవడిక, తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చూపించవలసిన శ్రద్ధ గురించి
ఉపాధ్యాయులు తల్లిదండ్రులకి వివరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ మనిషి స్థితిని గతిని మార్చేది విద్యతోనేనని చెప్పారు. విద్య జ్ఞానాన్ని, వివేకాన్ని, విలువల్ని నేర్పిస్తుందని అన్నారు. తల్లిదండ్రులు పిల్లల నడివడికను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలని తెలియజేశారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని మంచికి ఉపయోగించేలా చూడాలని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన సదుపాయాలు కల్పిస్తున్నారని, నాణ్యమైన విద్యను అనుభవజ్ఞులైన ఉపాధ్యాయుల ద్వారా విద్యను బోధిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమాల వల్ల మున్సిపల్ ఆఫీస్లో ఒక ఇంపార్టెంట్ మీటింగ్ ఉండటం వల్ల ఆలస్యమైంది. మనస్ఫూర్తిగా మీ అందరినీ మరించమని కోరుతూ, ఏదైతే ఇందాక పెద్దలు చెప్పారో ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంటి అనేది అటు పేరెంట్స్, పిల్లలు, అదేవిధంగా ఉపాధ్యాయులు అందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం. ఎందుకంటే ఇది చదువుల పండగ. చదువుల పండగ అంటే పిల్లల జీవితాల్లో వాళ్ళు పెద్దవాళ్ళు అయినప్పటికీ వాళ్ళు కూడా ఈ సమాజంలో ఒక పౌరులుగా ఏర్పడే నాటికి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి చేసే ఏకైక ఆయుధం చదువు మాత్రమే. పెద్దలు ఇచ్చిన ఆస్తులు నిలబడవు. పేదరికంలో ఉన్న తల్లిదండ్రులు తమ పిల్లలు కూడా ఉపాధి కోసం పొలాల్లో లేకపోతే పనులు తీసుకెళ్తే వాళ్ళ జీవితాలు అక్కడే నాశనం చేసి తల్లిదండ్రులు అవుతారు. మీ గతంలో ఒక్కసారి మీకు గుర్తుంటే నారా చంద్రబాబు నాయుడు గారు బలవంతంగానే సరే పిల్లల స్కూల్కి తీసుకురండి, ఏ తల్లిదండ్రులైనా ఒప్పుకోకపోతే అవసరమైతే అరెస్ట్ చేయండి అని కూడా చెప్పారు. ఆ రోజున కొందరు విమర్శించారు తల్లిదండ్రులు అరెస్ట్ చేయడం అంటే. తల్లిదండ్రులు అమాయకంగా తమ పిల్లలు ఇవాళ 5 రూపాయలు 10 రూపాయలు తెచ్చుకుంటే చేదోడు బాదోడుగా ఉండాలనే ఉద్దేశంతో ఆ పిల్లల్ని పనులకు పంపిస్తే వాళ్ళ జీవితాన్ని అక్కడే నాశనం చేసిన వాళ్ళు అవుతారు. నా పేరు బంగారాజు, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ సౌత్. నాకున్న పోలీస్ స్టేషన్ కృష్ణాంత పోలీస్ స్టేషన్ కూడా ఒకటి. ఈ ఏరియాలో ఉన్న మీ అందరి తల్లిదండ్రులకి పోలీస్ పరంగా మీ పిల్లలు ఎలా పోవాలి అనేది చెప్పాలని నేను ఇక్కడ రావడం జరిగింది. మీ పిల్లల్ని ఇప్పుడు మీరు ఒక విషయాన్ని గమనించాలి. ఒక రైతు తన పంటని వేసినప్పుడు ఆ పంట అవసరం అయ్యాక వచ్చాక దాన్ని కోసుకుని దాన్ని సొమ్ము చేసుకోవాలని భావిస్తారు. అలాగే మనం చెట్టు నాటినప్పుడు అవి పళ్ళు మామిడి చెట్టు అనుకున్నాం, మామిడి పళ్ళు అయ్యాక ఆ పళ్ళు తినాలని మనం కోరుకుంటాం. అవి కావాలంటే మార్కెట్లో దొరుకుతాయి. రైతుకు ఒక సంవత్సరం పంట పోయిందనుకోండి, మళ్ళీ ఇంకో సంవత్సరం మా రికవర్ అవుతారు. అదే ప్రభుత్వం సాయం చేస్తుంది, లేదా మళ్ళీ పండించుకుంటారు. అలా ఉంటుంది. అలాగే తల్లిదండ్రులకి అంతకన్నా ముఖ్యమైనది పిల్లలు. మరి ఒక పంట గురించి రైతు ఎలా కష్టపడతారు. అదేవిధంగా ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవాల వేడుకలు డిసెంబర్ 14న పోరంకిలోని మురళి రిసార్ట్స్ లో నిర్వహిస్తున్నట్లు ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ చైర్మన్ టీడీ జనార్దన్ వెల్లడించారు. ఈ వేడుకలకి సీఎం చంద్రబాబు నాయుడు, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు, ఏఎన్ఆర్ కుటుంబ సభ్యులు, చిరంజీవి వంటి చలనచిత్ర పరిశ్రమ ప్రముఖులు పాల్గొంటారని చెప్పారు. ఈ విషయమై గాంధీనగర్లోని ప్రముఖ హోటల్లో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. సమావేశంలో టీడీ జనార్దన్ మాట్లాడారు. 1949లో విడుదలైన నా దేశం సినిమాతో ఎన్టీఆర్ సినీ ప్రస్థానం మొదలైందని తెలిపారు. అటువంటి మహనీయుని సినీ వజ్రోత్సవ వేడుకలు డిసెంబర్ 14న పోరంకిలోని మురళి రిసార్ట్స్ లో నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. కార్యక్రమంలో పాల్గొన్న పెనమలూరు నియోజకవర్గం ఎమ్మెల్యే బోడే ప్రసాద్ మాట్లాడుతూ తన నియోజకవర్గంలో ఎన్టీఆర్ వజ్రోత్సవం నిర్వహించడం తనకు ఎంతో గర్వంగా ఉందని తెలియజేశారు. తెలుగుదేశం పార్టీ స్థాపించి అనతి కాలంలో అధికారాన్ని చేపట్టిన ఘనకీర్తి ఆయనకే దక్కుతుందని తెలిపారు. గమనించి మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం. అంతేకాదు ఓ సందర్భంలో పార్టీ పెట్టినప్పుడు అన్నగారు సోషలిజం ఉంది, కమ్యూనిజం ఉంది, క్యాపిటలిజం ఉంది, మీరు ఏ ఇజం, మీరు ఇంకా కొత్తగా చేసేది ఏంటి అని అడిగితే అందరు ఆశ్చర్యపోయారు. ఏం చెప్తారు ఎన్టీ రామారావు గారు? ఆయన క్షణం తడుముకోకుండా బ్రదర్ నాది హ్యూమనిజం, మీరు చెప్పే ఈ ఇజమ్స్ అన్నీ కూడా మానవాళి బాగుకే కదా చేసేదని చెప్పారు. అలానే ఇప్పుడు నేను ఇందాక చెప్పాను, తినటానికి తిండి, ఉండటానికి ఇల్లు, కట్టుకోవటానికి బట్ట, మహిళలకి ఆస్తి హక్కు, అట్లానే తెలుగు భాష అభివృద్ధి, నదుల అనుసంధానం, పేద ప్రజలకి గురుకుల పాఠశాలలు, ఇట్లాంటివన్నీ కూడా 40 ఏళ్ల నాడు ఎన్టీ రామారావు గారు పెట్టిన పథకాలే
ఈ రోజు భారతదేశ ప్రభుత్వం కానీ ఇతర రాష్ట్రాల్లో కానీ అమలు చేస్తున్నాయి. వాటిని ఇంకా అందరికీ అందజేసే ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. అంటే రామారావు గారు అంత ముందు చూపుతో ప్రజల అభ్యున్నత కోసం పాటుపడినాడు కనుక సినిమాల్లోనూ రాజకీయ రంగంలోనూ తనకు తానే సాటి అంతటి మహానుభావుణ్ణి. కారణం అన్న ఎన్టీ రామారావు గారు. తెలుగు జాతి ఉన్నంత వరకు గుర్తుండే వ్యక్తి ఎన్టీ రామారావు గారు. అలాంటి వ్యక్తి శత జయంతి ఉత్సవాలు మా నియోజకవర్గంలో జరగటం, మళ్ళీ వజ్రోత్సవ వేడుకలు కనమలూరు నియోజకవర్గంలో మురళీ రిసార్ట్లో 14వ తేదీ సాయంత్రం 5 గంటలకి ప్రారంభమవుతా ఉన్నాయి. కాబట్టి ఇది మా నియోజకవర్గం యొక్క అదృష్టంగా భావిస్తా ఉన్నాం. తప్పకుండా అన్ని రంగాల్లో నుంచి మరి అనేక రంగాల ఉద్దండులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటా ఉన్నారు. కాబట్టి అటు సినీ రంగం ఇటు రాజకీయ రంగం నుంచి అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. కాబట్టి అభిమానులు అలాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయమని చెప్పేసి కనమలూరు నియోజకవర్గ తరఫున అందరినీ కూడా ఆహ్వానిస్తా ఉన్నాం. పశ్చిమ నియోజకవర్గంలో 47వ డివిజన్ పగిడిపల్లి ప్రభుచరణ్, దాసరి చరణ్ తేజ్, పగిడిపల్లి శంకర్, కొలకాని నరేష్, జడ సునీల్ కుమార్ ఆధ్వర్యంలో టేనర్పేట, చిట్టినగర్ బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 68వ వర్ధంతి సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి పేదలకి పండ్లు పంపిణీ కార్యక్రమం జరిగింది. అంబేద్కర్ జీవిత చరిత్రని చిత్రం రూపంలో వేసి చూపించడం జరిగింది. ఈ కార్యక్రమానికి పశ్చిమ నియోజకవర్గ ఎస్ఎస్ఎల్ నాయకులు, వివిధ డివిజన్ నాయకులు, అనుబంధ సంఘ నాయకులు పాల్గొన్నారు. ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనుకోవాల్సిన పెద్దలైన ఇద్దరు కూడా మరి అంబేద్కర్ ఎన్నో రకాల పోరాటాలు ఎదుర్కొని ఎవరు కూడా ఏసభావంగా వెళ్ళొద్దు. అట్లాగే కలుపుకొడతనంగా పత్తుల కోటేశ్వరరావు గారు అలమగిస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆయన గుర్తించుకొని జన్మల మానవుడు ఉన్నంత వరకు ఆయన్ని ఆరాధించి ఆయన పూజించే బాధ్యత ప్రతి ఒక్కరికి ఉందని ముందస్తుగా వాళ్ళ ప్రతి ఒక్క పిల్లలు కూడా చదివించి వాళ్ళు IPS ISS చదివించి ముందుకు వెళ్ళాలని ప్రతి ఎర్రమల రవి గారు వేదిక రావాల్సిన. అలాగే నా పేరు పగిడిపల్లి ప్రభుచరణ్ అండి. మాది టేనర్పేట చిట్నగర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూత్ అండి. మా యూత్ వచ్చేసరికి పగిడిపల్లి ప్రభుచరణ్, అలాగే దాసరి చరణ్ తేజ్, పగిడిపల్లి శంకర్, కొలకాని నరేష్ అండి. మా అందరి ఆధ్వర్యంలో ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి వేడుకలను చేస్తున్నాము. సో ఇవాళ చేయడానికి గల కారణం ఏంటంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి కాబోన్న 68వ వర్ధంతి ఆయనకి నివాళులు అర్పిస్తున్నాము. కాబట్టి ఆయన లేని లోటుని రాజ్యాంగంలో మేము చూసుకొని ఎంతగానో సంతోషిస్తున్నాము. అన్ని కుల మతాలని ఏమి భేదం లేకోకుండా మనిషి అనేవాడు ఒక్కడే అనే ఇండియన్ కాన్స్టిట్యూషన్ని నిర్మించి అందరినీ ఒకలాగా చూడాలని, ఒకలాగా ఉండాలని, కలిసిమెలిసి చేయాలని చెప్పి ఆయన కోరికను ఈరోజు మేము అలాగే పాటిస్తున్నామని చెప్తున్నాం. అందరికీ జై భీమ్. జై భీమ్ అండి. నా పేరు దాసరి చరణ్ తేజ. మన ఇవాళ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 68వ వర్ధంతిని అసలు అందరికీ అంబేద్కర్ గారి వర్ధంతి, ఆయన జీవిత చరిత్ర, ఆయన పడ్డ కష్టం గురించి ఇప్పుడున్న పిల్లలకు తెలియడం కోసం ఇవాళ మేము చిత్ర ప్రదర్శన జరుగుతుందండి. ఇదేంటంటే ఆయన ఒక రాజ్యాంగం రాయడం కోసం ఒక దళిత వర్గంలో పుట్టి ఎన్నో కష్టాలను పట్టి ఎన్నో బాధల్ని అనుభవించి ఆయన ఈరోజు ఒక మన రాజ్యాంగానికి, దేశానికి మన రాజ్యాంగాన్ని నిర్మించారండి. అలాంటి ఆయన పడ్డ కష్టాన్ని ఈరోజు మేము ఆ ఫలితాలను మేము పొందుతున్నాం. అది పొందుతున్న దానికి ఎంతో కొంత కృతజ్ఞతగా ఈరోజు ఈ వేడుకలు జరుపుకోవడం అన్నది జరుగుతుంది. అందరికీ జై భీమ్. థ్యాంక్ యూ. ఫిబ్రవరి 8వ తేదీన విజయవాడలో లైవ్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నట్లు ప్రముఖ సింగర్ సిద్ శ్రీరామ్ తెలిపారు. నాతో లైవ్ కాన్సెప్ట్ ఏర్పాటు చేస్తున్న వేగా జ్యువెలర్స్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నారని అన్నారు. విజయవాడతో ఎంతో అనుబంధం ఉందని, అందుకే లైవ్ పర్ఫార్మెన్స్ చేస్తున్నట్లు తెలిపారు. విజయవాడ నగరంలోని ప్రముఖ సింగర్ సిద్ శ్రీరామ్ సందడి చేశారు. వేగా జ్యువెలర్స్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 8వ తేదీన నగరంలో జరగబోయే లైవ్ కాన్సెప్ట్ కి సంబంధించిన బిగ్ టికెట్ బ్రోచర్ ని ఆవిష్కరించారు.
అలాగనే అనంతరం మాట్లాడుతూ నేను తమిళమైన తెలుగులోని హిట్స్ ఉన్నాయని చెప్పారు. నువ్వంటే నా జతగా సాంగ్ తనకు ఫేవరెట్ అని తెలియజేశారు. రొమాంటిక్ సాంగ్స్ చాలా పాడారని, జానపద పాటలు ఎక్కువగా పాడాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. హరిహరన్ తన ఫేవరెట్ సింగర్ అని, కమల్ హాసన్ ఫేవరెట్ యాక్టర్ అని తెలియజేశారు. వేగా జ్యువెలర్స్ ప్రతినిధి నవీన్ మాట్లాడుతూ సిద్ శ్రీరామ్ ప్రోగ్రాం విజయవాడలో పెట్టాలని ఏడాది నుంచే శ్రేయస్ మీడియా ద్వారా ట్రై చేస్తున్నట్లు తెలిపారు. 2025 ఫిబ్రవరి 8వ తేదీన జరిగే ప్రోగ్రాంలో నగరవాసులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. தேரோடும் வீதியிலே மான் போல வந்தவனே யாரடிச்சாரோ. Over the years, when I first started my career, I started mostly in Tamil, but now most of my hits are in Telugu. So I'd say in Telugu is the language that I feel very comfortable. But in the next 2 years, just give me 2 years, I'll become very fluent in speaking as well. So I can't wait. Yeah. How do you feel about this Pushpa 2 movie and Srivalli song also? It's a very big hit song in, a whole. Yes, I haven't seen the movie yet, but I can't wait. I'm a big fan. Very honored to have been part of the first film. Can't wait to see the second one. Do you guys want to listen to some of Srivalli? Should I sing some? Yeah, sure. Hum these songs. నిన్ను చూస్తూ ఉంటే కన్నులు రెండు తిప్పేస్తావే, నీ చూపులపైనే రెప్పలు వేసి కప్పేస్తావే, కనిపించని దేవుణ్ణే కన్నార్పక చూస్తావే, కన్నుల ఎదుటే నేనుంటే కాదంటున్నావే, చూపే బంగారమాయనే శ్రీవల్లి మాటే మాణిక్యమాయనే, చూపే బంగారమాయనే శ్రీవల్లి నవ్వే నవరత్నమాయనే. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఏపీలో నేడు మెగా పేరెంట్ టీచర్ సమావేశం. బాపట్ల మున్సిపల్ హైస్కూల్లో సమావేశానికి సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ హాజరు. ఈ సమావేశం గిన్నిస్ బుక్ లోకి ఎక్కుతుందన్న సీఎం. ఇక నుంచి ప్రతి ఏటా డిసెంబర్ 7న పేరెంట్ టీచర్ సమావేశం నిర్వహణ. టీచర్లే నిజమైన హీరోలని, వాళ్ళని గౌరవించాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెల్లడి. కడప కార్పొరేషన్ హైస్కూల్లో సమావేశానికి హాజరైన పవన్, టీచర్లకు ఎక్కువ వేతనం వచ్చే రోజు రావాలని తాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని వెల్లడి. ఆంధ్రప్రదేశ్లో డబుల్ ఇంజన్ సర్కార్ ద్వారా అభివృద్ధి పరుగులు పెడుతుందని ఉత్తరప్రదేశ్ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య వెల్లడి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సబ్కా సాథ్ నినాదంతో దేశాన్ని అభివృద్ధి పదం వైపు తీసుకుని వెళ్తున్నారని వ్యాఖ్య. పార్టీ కోసం పనిచేసిన సామాన్య కార్యకర్తల్ని సైతం గుర్తించే ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు వెల్లడి. పార్టీ కోసం నిరంతరం కృషి చేసే వారికి ఉన్నత పదవులు వాటంతట అవే వస్తాయని వ్యాఖ్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.